పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు ఇటీవల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రాజెక్టు ప్రాంతానికి సందర్శించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రాజెక్టు యొక్క పురోగతి, సాంకేతిక సమస్యలు మరియు నిధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన అంశాలు, డ్యామ్ నిర్వహణ మరియు తదితర కార్యక్రమాలపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించి గోడ నిర్వహణ, పురోగతి, ఉపరితలం, నీటి నిల్వ సామర్థ్యం మరియు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలపై కూడా సభ్యులు అధికారుల నుండి సమాచారం అందుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో ఎదురవుతున్న సవాలు, ముఖ్యంగా భూసేకరణ సమస్య మరియు పునరావాస కార్యక్రమం వేగవంతంగా చేయాలని సభ్యులు ప్రభుత్వాన్ని ప్రోత్సహించారు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడం ద్వారా సాగునీటి అవసరాలు, తాగునీటి సరఫరా మరియు హైడ్రో పవర్ ఉత్పత్తి వంటి ప్రయోజనాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కమిటీ అభిప్రాయపడింది. 2020-21 కల్లా పోలవరం జలాలు అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు కూడా ప్రవహించుండేవి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఏ విధమైనటువంటి ఏజెన్సీలు లేకుండా, ఇక్కడ ఏ విధమైనటువంటి అధికారులు లేకుండా ఆ పోలవరాన్ని విధ్వంసం చేసి, ఆ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళని విధ్వంసం చేసి, ఆ యొక్క పోలవరం నిర్వాసితులను ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఈరోజు పోలవరం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా లేదని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి 4-5 రోజుల్లోనే పోలవరం క్షేత్ర పర్యటన మొదటగా పెట్టుకున్నారనంటే ఈ ప్రాజెక్టుకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వెంటనే కూడా రెండోసారి కూడా మళ్ళీ ఇదే పోలవరం దగ్గర ఆయన రివ్యూ జరిపి ఈ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ని ఎప్పుడు ప్రారంభించాలి, పోలవరంకి సంబంధించి మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఎప్పుడు ప్రారంభించడంతో పాటుగా ఎప్పుడు కంప్లీట్ చేయాలనేటువంటి ఒక డెడ్ లైన్స్, అంటే ఏదైతే పోలవరం డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఈ జనవరి నెలలోనే కాంక్రీట్ వర్క్స్ మొదలు పెట్టాలని, గత నెల 15 రోజుల నుంచి కూడా దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ జనవరిలోనే డయాఫ్రమ్ వాళ్ళు మరి కాంక్రీట్ వర్క్స్ కూడా ప్రారంభించడానికి ఈ యొక్క 2025 మార్చి కల్లా పూర్తి చేస్తామని ఏజెన్సీలు చెప్తే ఈ 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన కానీ దాని ప్రకారమే ఆ డయాఫ్రమ్ వాళ్ళ షెడ్యూల్ కూడా రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క గోదావరి వరద జలాల్ని అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమకు తీసుకెళ్లాలనేటువంటి కంకణంతో ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ పోలవరం ప్రాజెక్టుని ఈ రకంగా నిర్మాణ దశలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం వైపు నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ యొక్క పోలవరం గురించి, రైతాంగం గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత అవసరమో ఆ పోలవరం కోసం త్యాగం, తమ భూముల్ని, ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ ప్రభుత్వానికి అంతే ముఖ్యం. అందుకే ఆ రోజు 2016లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ రోజు నిర్వాసితులకి 800 కోట్ల రూపాయలు ఆ రోజు మేము చెల్లించాం. ఆ రోజు 2014-19లోనే మేమే ఆ రోజు నిర్వాసితులకి పునరావాస కాలనీలు నిర్మాణం చేశాం. నేను అడుగుతూ ఉన్నా, మరి 19-24 గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇచ్చారా? ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు అన్నాడు. ఎక్కడ 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా 5 సంవత్సరాలు ఇవ్వకపోగా ఆ రోజు నిర్వాసితులు కూడా రోడ్డెక్కి మమ్మల్ని తెలంగాణలో కలిపేయని రోడ్డెక్కినటువంటి పరిస్థితి, దుస్థితి గత పాలనలో ఉంటే, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే దగ్గర